చిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. కథ పేరు వ్యవసాయం. భీమిరెడ్డి సన్నకారు రైతైన ఉన్న ఆ 5 ఎకరాల పొలం మెట్ట కావడం వల్ల ప్రతి సంవత్సరం వర్షాల మీద ఆధారపడి నిత్యం కనిపించని దేవునికి మొక్కుకోవడమే. తిండికి బట్టకి కరువు లేకుండా, పరువుకు ప్రతిష్టకు అరువు లేకుండా కాలం వెల్లదీస్తున్నాడు. ఇలా ఎన్నాళ్ళు కష్టంగా బతుకు వెళ్ళదీసుకురావాలని ఆలోచించిన కొద్దీ అప్పో సొప్పో చేసి మెట్ట పొలాన్ని మడికట్టుగా మార్చాలన్న తపన ఎక్కువైంది. అప్పు చేయటానికి పరువు అడ్డొచ్చింది. అలా మెట్టని మడికట్టుగా మార్చాలన్న అతని పంతం ముందు భార్య మహాలక్ష్మి మెడలోని 4 తులాల కెంపుల నెక్లెసు, 3 తులాల పుస్తెల తాడు, చివరాఖరికి తాను ఎంతో ఇష్టపడి చేయించిన 2 తులాలన్నర నల్లపూసల దండ కూడా హరించుకుపోయాయి. కూతురు వైష్ణవి పెళ్ళిడుకొచ్చింది. అప్పో సొప్పో చేసి పెళ్ళి చేయాల్సింది పోయి మడికట్టు కట్టాలని పంతం బట్టి కూర్చున్న భీమిరెడ్డి ప్రవర్తన గ్రామస్తులకు, బంధుమిత్రులకే కాదు, చివరాఖరికి కట్టుకున్న పెళ్ళాం మహాలక్ష్మికి కూడా విచిత్రంగా అనిపించింది. బోరు వేసి అందులో నీళ్లు వచ్చినంత మాత్రాన భీమిరెడ్డి పంట పండేయదు. దానికి కరెంటు లైను, మోటారు, పైపులు, ఇలా వగైరా ఖర్చులు ఉంటాయి. మెట్ట పొలాన్ని మడికట్టుగా మార్చాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందరూ భీమిరెడ్డికి మతి చెడిందని అంటుంటే వెనకేసుకొచ్చిన మహాలక్ష్మి చివరకు నిజంగానే ఈయనకు మతి చెడలేదు కదా అనుకుంది. అది తనకు ఎంతో ఇష్టమైన నల్లపూసల దండను బలిపెట్టినప్పుడు కూడా బోరులో నీళ్లు పడకపోవడంతో బోరుమన్న మహాలక్ష్మితో ఆ రోజు రాత్రి ఇంకో బోరు వేసి చూద్దామని పంతంగా భీమిరెడ్డి అన్నప్పుడు అలా అనుకోక తప్పింది కాదు. అదే మాట ధైర్యం చేసి భీమిరెడ్డితో కూడా అన్నది. 19 ఏళ్ల దాంపత్యంలో ఏనాడు అనుమానించని మహాలక్ష్మి తననలా అనుమానించడంలో తప్పు లేదు. కానీ ఆమె అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తమకున్న కష్టాల్లోంచి గట్టెక్కే మార్గం ఏది? ఆ రాత్రల్లా జాగారం చేయించి చివరాఖరకు తెల్లవారుతుండగా ఒప్పించగలిగాడు. అయితే మనకు అప్పు చేయక తప్పదన్నమాట అన్నది భీమిరెడ్డికి ఛాయ్ ఇస్తూ. పరధ్యానంగా ఎటో చూస్తూ ఛాయ్ అందుకుంటూ తప్పదు లక్ష్మి అన్నాడు భీమిరెడ్డి ముక్తసరిగా. అదే రోజు అన్న పరందాముల రెడ్డి దగ్గరికి వెళ్ళి 15,000 రూపాయలు తీసుకువచ్చింది. అన్న పరందాముల రెడ్డిది పక్కనున్న గ్రామం ఇక్కారెడ్డిగూడెం. చెల్లి ఇంటికి ఇక్కారెడ్డిగూడానికి 1.5 కిలోమీటర్ల దూరం మాత్రమే. అన్న పరంధాముల రెడ్డి కూడా వ్యవసాయదారుడే అయినప్పటికీ మడికట్టు పొలాలలో ఎప్పటి నుంచో వ్యవసాయం చేసి పంట దిగుబడులు కాస్తంత ఎక్కువ సాధించడం వల్ల చుట్టుపట్ల గ్రామాలలో పలుకుబడి ఎక్కువగానే ఉంది. చెల్లెలు అడిగిన కొద్దిసేపట్లోనే 15,000 రూపాయలు అప్పు పుట్టించగలిగిన బావగారు ఇలా చేయడం నాకేమాత్రం ఇష్టం లేదమ్మా అంటూ చిన్నగా చివాట్లు వేశారు. మరుసటి రోజే బోరు బండిని తెప్పించి ఈసారి ఏ జువాలజిస్టును, ఏ మంత్రగాన్ని సంప్రదించకుండానే తానే స్వయంగా ఒక స్థలం చూపించి బోరు వెయ్యమంది మహాలక్ష్మి. మొగుడితో పాటు ఈమెకు మతిపోలేదు కదా అని జనాలు చెవులు కురుక్కున్నారు. మొత్తం మీద మహాలక్ష్మి వేదన దేవుడు విన్నాడో ఆ గంగమ్మకే కరుణ పుట్టిందో తెలియదు కానీ మొత్తం మీద 356 ఫీట్ల లోతులో నీళ్లు పడ్డాయి. అది గుడ్డిలో మెల్లలా 2.5 ఇంచుల నీళ్లు. ఆ మాత్రం ఉన్నా చాలు, మమ్మల్ని దేవుడు కరుణించాడు అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ. నీళ్లు పడ్డంత మాత్రాన పంట పండేయదు కదా. ఇతరత్రా ఖర్చులు, మడులు, కట్టడాలు కలిసి తడిసి మోపడై మొత్తం మీద 1,15,000 రూపాయల లెక్క తేలింది. అది పరంధాముల రెడ్డి గారి పరపతి మీద 3 రూపాయల ధర్మవడ్డీకి. ఆ సంవత్సరం టమాటా పంట మీద ఖర్చులు పోను 50,000 రూపాయలు వచ్చాయి. అసలు కొంత, వడ్డీ కొంత చెల్లిద్దామంటే వల్ల కాదన్నాడు సేటు. వడ్డీ చెల్లించండి, మొత్తం అసలు చెల్లించగలిగితేనే అసలు జోలికి వెళ్ళండని తిరకాస పెట్టడంతో అబ్బాయి రుత్విక్ రెడ్డి చదువులకు, ఇతరత్రా ఇంటి ఖర్చులు, వ్యవసాయ ఖర్చులకు డబ్బు ఎలాగూ అవసరం కదా అని ఆలోచించి కేవలంలో 20,000 మాత్రమే చెల్లించి నోటు తిరగరాయించుకున్నారు. ఇలా తిరగరాయించుకున్న నోటు అసలు వడ్డీ కలిపి 1,56,400 కాగా చెల్లు పెట్టిన 20,000 పోను
1,36,400కు కొత్త నోటు తయారైంది. వైష్ణవి పెద్దది కాగా ఋత్విక్ రెడ్డి చిన్నవాడు. ఇప్పుడు వైష్ణవికి 18 ఏళ్ళు ఉంటాయనుకుంటే సరిగ్గా 2 సంవత్సరాలు చిన్న అయిన ఋత్విక్కు 16 ఏండ్లు ఉంటాయి. మహాలక్ష్మి, మనకు బోరులో నీళ్ళైతే పడని, నీకు మునుపున్న ఆభరణాలతో పాటు కొత్తవి కూడా చేయిస్తానని ఆ రోజు రాత్రి ఊరించాడు. తనకు వేసుకోవడానికి కొత్తవి లేకున్నా సరే తన కూతురికి మంచి సంబంధం దొరికి పెళ్ళైతే చాలనుకుంది మహాలక్ష్మి. తాను ఆ రోజు ఊహించినట్టే బోరులో నీళ్లు పడ్డాయి. తన భర్త కలలుగన్నట్టే మడికట్టు తయారైంది. మరి జీవితాలలో మార్పింకా రాదే? ఈ మధ్య మహాలక్ష్మి తొలుస్తున్న ప్రశ్న ఇదే. మొత్తం మీద రాత్రనక పగలనక కష్టం చేస్తే 2 సంవత్సరాలకి కానీ బోరుకు చేసిన అప్పు తీరిపోయినట్టయింది. ఇంకా అక్కడక్కడ కొన్ని చిల్లర అప్పులు అలాగే మిగిలి ఉన్నాయి. మహాలక్ష్మికి ఇప్పటికీ ఇదంతా ఒక కలలా ఉంది. మెట్ట పొలంతో వ్యవసాయం చేసినప్పుడు, మడికట్టు కట్టి వ్యవసాయం చేస్తున్నప్పుడు తమ జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఏదో కాస్తంత కొత్త మార్పు మాత్రం వచ్చినట్లు అనిపిస్తుంది. పుట్టింటి వారు కూడా మునుపటిలాగా ఇప్పుడు సౌకర్యవంతమైన జీవితం గడపటం లేదు. తలచి చూస్తే ఈ 2 ఏళ్లలో ఎంతో మార్పు వచ్చినట్టుంది. మునుపటిలా కూరగాయల మండీలోని సేట్లు రైతులకు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదు. డిమాండ్ ఉన్నప్పుడు బెంగుళూరు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీల మీద సరుకులు తెప్పించుకోవడం వల్లనైతేనేమి, కొత్త కొత్త వంగడాలు మార్కెట్లలోకి రావడం వల్లనైతేనేమి, మడికట్టు రైతులకు కూడా మెట్ట రైతులకు వల్లే పెద్దగా గిట్టుబాటు ధరలు జరగటం లేదు. బోరులో నీళ్లు పడితే తమ దశ తిరిగిపోతుందని కలలు కన్న మహాలక్ష్మికి భూమి గుండ్రంగా ఉంటుందన్న కఠోర సత్యం తెలిసొచ్చింది. వైష్ణవి పెళ్ళిడు దాటుతుందని అందరూ హెచ్చరిస్తున్నారు. ఎంతో పంట పండినట్టు అనిపిస్తున్నా దమ్మిడి కూడా కూడబెట్టలేకపోతున్నారు. మహాలక్ష్మి మెడలోంచి హరించుకుపోయిన బంగారం తిరిగి సమకూరలేదు సరికదా. పిల్ల పెళ్ళికైనా మాసం తాసమన్నా కూడబెట్టలేకపోయారు. చివరాఖరికి ఒక మంచి సంబంధం దొరికిందని, పిల్లాడు మెడికల్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తాడని, కనీసం 20 తులాల బంగారం, పెట్టిపోతలు, లాంఛనాలు, ఆడపిల్ల కట్నాలని అవన్నీ ఇవన్నీ ఖర్చు చేసి చివరాఖరకు చూసుకుంటే 12 లక్షల పైనే అప్పై కూర్చుంది. మెట్టను మడికట్టుగా మార్చి 2 సంవత్సరాలు అవుతున్నా దాదాపు దాని అప్పే తీర్చలేకపోయాము. పైగా నా దగ్గరున్న బంగారం అంతా హరించుకుపోయింది. ఇప్పుడు ఈ పిల్ల అప్పులు ఎలా తీర్చాలిరా భగవంతుడా అని తలపట్టు కూర్చుంది మహాలక్ష్మి. కాస్తో కూస్తో అన్ని వృత్తులు వారు బాగుపడుతున్నాయి, అన్ని కులాలు బాగుపడుతున్నాయి. మన వృత్తి, మన కులం బాగుపడటం లేదు నాన్న. బహుశా మనం వ్యవసాయం చేసే తీరు, ఆడంబరాలకు పోయి సంబరాలు చేసుకునే తీరు మార్చుకోవాలేమో అంటున్న ఋత్విక్ రెడ్డి మాటలు మహాలక్ష్మిని, భీమిరెడ్డిని దీర్ఘాలోచనలో పడేశాయి. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.